మేడ్చల్ జిల్లా బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బ్యాగ్లో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభించింది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగ్ నుండి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఇది గమనించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ఉన్నట్లుగా గుర్తించారు. మృతురాలు వయస్సు 25 నుండి 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. బాచుపల్లి పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ పరిధిలో ఒక గుర్తు తెలియని మృతదేహం అయితే లభించింది. ఇక్కడ ప్రస్తుతం మనం అదే ప్రదేశంలో ఉన్నాము. ఆ మృతదేహం లభించినటువంటి ప్రదేశంలోనే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్స్ కాలనీ వాళ్ళు ఒక్కసారిగా దుర్వాసన రావడంతో అసలు ఏంటి ఇది, ఏదైనా జంతు కలేబరమా లేకపోతే ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి వచ్చి చూసేసరికి ఈ ప్రాంతంలోనే సరిగ్గా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఈ ప్రాంతంలోనే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ మృతదేహానికి సంబంధించినటువంటి తరలించినటువంటి అన్ని కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రాంతంలోనే మనకి ఇక్కడ ఒక బ్యాగులో ట్రావెల్ సూట్ కేస్ బ్యాగులో ఒక మృతదేహాన్ని హంతకుడు ఎవరైతే ఉన్నారో ఆ మృతదేహాన్ని కుక్కి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు లేనటువంటి ఈ నిర్మానుష్య ప్రాంతంలో అయితే మనకు కనిపిస్తూ ఉంది కదా. ఈ ప్రాంతంలో ఈ రక్తపు మరకలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదంతా కూడా ఈ శరీర అవశేషాల నుంచి వచ్చినటువంటి వ్యర్థాల మొత్తం అవశేషాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇక్కడే ఆ యొక్క హంతకుడు అతి కిరాతకంగా ఒక యువతిని అత్యంత దారుణంగా హత్య చేసి సూట్ కేసు బ్యాగులో తీసుకొచ్చి ఇక్కడ పడవేసినట్టుగా గుర్తించి దుర్వాసన వస్తుండటంతో విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు వెంటనే అసలు ఆ బ్యాగ్లో ఏముందని చూడగా ఒక్కసారిగా షాక్కి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సుమారుగా ఆ యువతి వయస్సు 25 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది అంటూ కూడా అంచనా వేశారు. ఇక్కడికి వచ్చినటువంటి క్లూస్ టీమ్ అంతా కూడా ఇదంతా సెర్చ్ చేసి ఇంకా ఏమైనా డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయా అన్నట్టుగా కూడా మొత్తం క్లూస్ టీమ్ అంతా కూడా ఇదంతా కూడా సెర్చ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడికి జాగిలాలను డాగ్ స్పాట్స్ కూడా తీసుకొచ్చి మొత్తం అంతా ఈ ప్రదేశం అంతా గాలించినట్టుగా తెలుస్తుంది. ఎస్, మనం చూడొచ్చు ఏదైతే సూట్ కేస్ బ్యాగ్ ఉందో ఆ బ్యాగ్కు సంబంధించినటువంటి హ్యాండిల్ కూడా కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. అది సుమారుగా తీసుకొచ్చి ఇక్కడ ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా అవుతుండొచ్చు అని చెప్పి అటు పోలీసు అధికారులు కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు ఆ స్క్రూ ఏదైతే ఉందో, మనం ఇక్కడ చూస్తే ఆ స్క్రూ ఏదైతే ఉందో దానికి మొత్తం కూడా చిలుము పట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ స్క్రూ మొత్తం కూడా నీట్గా అంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్కు సంబంధించినటువంటి స్క్రూ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే దానికంతా కూడా చిలుము పట్టినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని బట్టి అధికారులు కూడా సుమారుగా వారం నుంచి 10 రోజులు అయి ఉంటుంది ఈ యొక్క బాడీని ఇక్కడికి తీసుకొచ్చి అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్షంలో తడిసింది కావచ్చు, అందుకే ఇది స్క్రూ కూడా ఇలా అయిపోయింది. అలాగే బాడీ కూడా పూర్తిగా కుళ్ళినటువంటి సిచ్యువేషన్కి వచ్చేసింది. పూర్తిగా పురుగులు పట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇంకొక అవశేషం కూడా కనిపిస్తూ ఉంది. ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి బ్యాగ్ నుంచి ఊడిపోయినటువంటి ఒక ట్యాగ్ కూడా కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ. సో ఇవన్నీ కూడా క్లూస్ టీమ్ అంతా కూడా సెర్చ్ చేశారు. అయితే ఇక్కడ ఈ మనకి ఏదైతే బాచుపల్లి పిఎస్ ఉందో ఈ పిఎస్ లిమిట్స్లో ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ అయిందా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అలాగే ఓన్లీ బాచుపల్లి సిటీ పిఎస్ఏ కాకుండా మిగతా ఈ మొత్తం హైదరాబాద్లో కూడా ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్లు ఫైల్ అయ్యాయా అన్నట్టుగా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒక్కసారి చూసుకున్నట్లయితే ఏరియా అంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా అయితే ఉంది. సో దీని కింద ఈ కాలనీ కింద మొత్తం అంతా కూడా ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి నిర్మానుష్యంగా కూడా కనిపిస్తూ ఉంది. సో అంతకుడు కావాలనే ముందుగానే పథకం ప్రకారమే తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడే ఇక్కడికి పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకొని అసలు ఘటన ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడి వరకు అసలు కిరాతకంగా హంతకుడు ఎలా డెడ్ బాడీని తీసుకురాగలిగాడు, అసలు ఆ సూట్ కేసులో డెడ్ బాడీని తీసుకొచ్చి ఎందుకు ఇక్కడే పడేయాల్సి వచ్చింది అన్నటువంటి కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది రెడ్డీస్ ల్యాబ్ కనిపిస్తూ ఉంది కదా. ఆ రెడ్డీస్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి అతి సమీపంగా కూడా తీసుకొచ్చి ఇక్కడే ఈ డెడ్ బాడీని పడేయడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే విచారణ కూడా చేపట్టారు. అలాగే
మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఈ యొక్క ఘటన జరగడంతో విజయదుర్గ ఎవరైతే ఓనర్స్ అసోసియేషన్ కాలనీ వారు ఉన్నారో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఈ చిన్న చిన్న గదులు కట్టుకొని ఈ యొక్క విజయదుర్గ కాలనీకి సంబంధించినటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి ఓనర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్లాట్స్లో చిన్న చిన్న మొత్తం గదులు కట్టుకొని వాళ్ళు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా మనకి. ఇవన్నీ కూడా ఆ గదుల్లోనే వాళ్ళు సంబంధించినటువంటి సామాన్ వేసుకోవడమా లేకపోతే ఇది వాళ్ళ పేరు మీద ఉన్నట్లుగా కూడా కొంత ఈ చిన్న చిన్న గదులు కట్టుకున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మొత్తం వాళ్ళకి అడ్డాగా మారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది నేరస్తులకి. ఒకసారి పోలీసు ఉన్నతాధికారులు కూడా వచ్చారు ఇక్కడికి. పెద్దయినా ఎప్పుడు చూశారు ఈ ఘటన, ఎప్పుడు జరిగింది, అసలు ఏమైనా ఐడియా ఉందా మీకు? ఐడియా అంటే మధ్యాహ్నము ఉదయం 7:30 ప్రాంతంలో అట్లా బాత్రూమ్ కానీ వచ్చిన పిల్లలు వచ్చేసరికి ఇక్కడ చూసి వాసన వస్తుందని అక్కడ తొవ్వి చూసే వరకు బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ కనిపించేసరికి పోయి అక్కడ ఆ ముబీన్ అనేట ఆయనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాళ్ళు. ఇక ఆయన ముబీన్ ఏం చేసిండు, పోలీసు వాళ్ళను ఇక్కడ ఇన్ఫర్మేషన్ చేసి ఇక్కడ వచ్చి చూసి ఆ పోలీసు వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేసారు అన్నట్టు. అంటే పూడ్చిపెట్టారా బ్యాగ్ ఏమైనా మట్టిలోకి? లేదు అన్నతో అట్లా పొదల్లో గెంటేసారు, పొదల్లోనే పడ్డది. ఇక మళ్ళీ అక్కడికి వెళ్ళి పైకి వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళు వచ్చినాక తీసి ఇక్కడ రోడ్డు మీదకి తీసుకొచ్చారు అంతే. రైట్, ఇది పరిస్థితి. సుమారుగా ఉదయం 7-7:30 గంటలకు కూడా ఇక్కడికి బహిర్భూమికి వచ్చినటువంటి కొంతమంది పిల్లలు కూడా చూశారు అంటూ చెప్తా ఉన్నారు పెద్ద ఆయన అయితే. సో సూట్ కేసుని తీసుకొచ్చి ఒక్కసారి మనం వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సూట్ కేసుని తీసుకొచ్చి ఇక్కడి వరకు కూడా వెహికల్ వస్తూ ఉంటుంది. అయితే వెహికల్లో ఇక్కడ దాకా తీసుకొచ్చి 2-వీలర్లోనూ లేకపోతే ఆటో లాంటి రిక్షాలు కూడా ఇక్కడ దాకా వచ్చేటువంటి రోడ్డు సదుపాయం అయితే ఉంది. సో తీసుకొచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ రాళ్ళు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో, మనకి ఇప్పుడు లోపలికి వెళ్తా ఉన్నాం కదా, ఈ రాళ్ళు చెట్ల పొదలు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో ఆ లోపలి వరకు తీసుకెళ్ళి బ్యాగ్ని అమాంతం ఆ లోపల పొదల్లో విసిరి వెళ్ళిపోయారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్లో మనకు అక్కడ బాటిల్ ఏదైతే కనిపిస్తుందో ఆ ఏరియాలోనే ఆ సూట్ కేసుని విసిరి పారేశారు ఆ పొదల్లో అంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఆ వాసనను పసిగట్టి పూర్తిగా దుర్వాసన రావడంతో అసలు ఏమైంది అని చెప్పి స్థానికులకి సమాచారం ఇవ్వడంతో అక్కడ మొబీన్ అనేటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని అసలు ఏం జరిగింది ఏముంటి అని చెప్పి చూడగా ఒక్కసారిగా షాక్కు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఘటన పైన ఇప్పుడే ఈ ఘటన స్థలానికి సంబంధించి బాలానగర్ డివిజన్కి సంబంధించినటువంటి అడిషనల్ డీసీపీ సత్యనారాయణ కూడా వచ్చారు. అలాగే ఈ పూర్తి ఏరియానంతా కూడా ఆయన క్లూస్ టీంతో కూడా సమీక్షించిన అనంతరం అసలు ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చి బాడీని పడవేయాల్సి వచ్చింది, అసలు బాడీని ఇక్కడే మర్డర్ చేశారా లేకపోతే ఎక్కడైనా మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పడవేశారా అన్నటువంటి కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఈ యొక్క దర్యాప్తు అనంతరం అయితే మనకు తెలిసేటువంటి అవకాశం అయితే